ఈరోజు స్టాక్ మార్కెట్ న్యూస్లో వెల్ప్సన్ కార్ప్ కంపెనీ అనుబంధ సంస్థ ఉక్కు పైపులను సరఫరా చేసేందుకు సౌదీ ఆరామ్కోతో 3,670 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. అలాగే ఇంటర్ గ్లోబ్ ఇండిగో భారతదేశంలోని 14 గమ్యస్థానాలకు ప్రత్యక్ష విమానాల కోసం జపాన్ ఎయిర్లైన్స్తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఎస్బీఐ వచ్చి మార్కెట్ క్యాపిటలైజేషన్ 8 లక్షల కోట్లు దాటిందనమాట. శ్రీరామ్ ఫైనాన్స్ వ్యాపార వృద్ధి కోసం బహుళ కరెన్సీ రుణాలను $468 మిలియన్లను సేకరించింది. ఎంబసీ REIT రైట్ చెన్నైలో బిజినెస్ పార్కును కొనుగోలు చేయడానికి 1,200 crores సేకరించింది. బయోకాన్ వచ్చి దాని యాంటీ ఫంగల్ ఔషధం కోసం US FDA ఆమోదం పొందింది. సేమ్ లుపిన్ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల చికిత్సను చేయడానికి యుఎస్లో జనరిక్ ఔషధాన్ని ప్రారంభించింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు అయితే ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన చికిత్స కోసం యుఎస్లోని జనరిక్ అక్కడ ప్రారంభించడానికి కూడా ఆమోదాన్ని లుపిన్ పొందడం జరిగింది. సో ఇలాంటి వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.